సైన్స్ చెప్పిన నిజం. సైన్స్ ఖచ్చితంగా చెబుతుంది, యేసు జన్మకాలంలో ఆకాశంలో అసాధారణ ఖగోళ సంఘటనలు జరిగాయి. మనం వివరణలోకి వెళ్ళినట్లయితే 2000 సంవత్సరాల క్రితం ఒక శిశువు జన్మించాడు. ఆ జన్మతో పాటు ఆకాశంలో ఒక అసాధారణ సంఘటన జరిగింది. అది తూర్పున తార పుట్టడం. అది నిజంగా ఒక తారనా, లేక ఖగోళశాస్త్రం చెప్పే ఒక సంఘటన? ఈ ప్రశ్నకు సమాధానం వెతికిన మహానుభావుడు జోహనెస్ కెప్లర్. జోహనెస్ కెప్లర్ ఎవరు? జోహనెస్ కెప్లర్ 1571 నుండి 1630 వరకు జీవించిన ఆధునిక ఖగోళశాస్త్రానికి పునాది వేసిన శాస్త్రవేత్త. గ్రహాలు ఎలా తిరుగుతాయో మొదటిసారిగా గణితంతో నిరూపించిన వ్యక్తి. అతను కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు, బైబిల్ను లోతుగా అధ్యయనం చేసిన ఒక ఆలోచనాశీలి. కెప్లర్కు వచ్చిన సందేహం. 1603 సంవత్సరంలో ఆకాశంలో గురు మరియు శని గ్రహాలు చాలా దగ్గరగా కనిపించాయి. దీనిని గ్రహ సంయోగం అంటారు. అదే సమయంలో 1604లో ఒక కొత్త ప్రకాశవంతమైన తార ఆకాశంలో వెలిసింది, ఒక సూపర్నోవా. అప్పుడు కెప్లర్ ఆలోచించాడు, ఇలాగే యేసుక్రీస్తు జన్మించిన సమయంలో కూడా ఏదైనా అసాధారణ ఖగోళ సంఘటన జరిగి ఉండవచ్చా అని. కెప్లర్ ఊహతో ఆగలేదు. అతను గ్రహాల కక్ష్యలను గణితంతో వెనక్కి లెక్కించాడు. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి క్రీస్తు పూర్వం 7 సంవత్సరంలో ఆకాశం ఎలా ఉందో గణించాడు. అరుదైన సంఘటన. క్రీస్తు పూర్వం 7 సంవత్సరంలో గురు మరియు శని గ్రహాలు ఒకే సంవత్సరంలో 3 సార్లు దగ్గరగా కనిపించాయి. దీనినే ట్రిపుల్ కంజంక్షన్ అంటాడు. అవి కనిపించిన తేదీలు: మే 29 మొదటి సంయోగం, సెప్టెంబర్ 30 రెండవ సంయోగం, డిసెంబర్ 5 మూడవ సంయోగం. ఇవన్నీ మీనం రాశిలోనే జరిగాయి. ఇది చాలా అరుదైన ఖగోళ సంఘటన. పురాతన జ్యోతిష్యుల దృష్టిలో గురుగ్రహం అంటే రాజు, మహారాజు. శనిగ్రహం అంటే యూదులు లేదా ఇస్రాయేల్. మీనం రాశి అంటే యుగాంతం లేదా కొత్త యుగ ఆరంభం. అంటే ఇస్రాయేల్లో ఒక మహారాజు జన్మించాడు. మ్యాగీ అనే పురాతన ఖగోళ శాస్త్రజ్ఞులకు ఇది స్పష్టమైన సంకేతంగా అనిపించి ఉండవచ్చు. గ్రహాలు కొన్నిసార్లు ఆకాశంలో వెనక్కి కదులుతున్నట్లు కనిపిస్తాయి. దీనినే రెట్రోగ్రేడ్ మోషన్ అంటారు. ఈ సమయంలో గ్రహం కొన్ని రోజులు నిలిచినట్లు కనిపిస్తుంది. బైబిల్లో చెప్పిన తార నిలిచింది అన్న వివరణకు ఇదొక శాస్త్రీయ సరిపోలిక. నాసా కంప్యూటర్ సిమ్యులేషన్లు స్పష్టంగా చూపిస్తున్నాయి, క్రీస్తు పూర్వం 7లో ఈ ట్రిపుల్ కంజంక్షన్ నిజంగా జరిగింది. కానీ సైన్స్ ఖచ్చితంగా చెబుతుంది, యేసు జన్మకాలంలో ఆకాశంలో అసాధారణ ఖగోళ సంఘటనలు జరిగాయి. అవి ఒక రాజు జన్మకు సంకేతంగా అప్పటి ఖగోళ శాస్త్రజ్ఞులకు అర్థమై ఉండవచ్చు. ఆకాశం నిశ్శబ్దంగా ఉంది, కానీ దాని సందేశం మాత్రం స్పష్టంగా ఉంది.